మూడు పదుల్లో ఉన్న కుర్ర హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనమైన ఈ రోజుల్లో 6 పదులు దాటినా రేసు గుర్రంలా దూసుకుపోతున్నాడు మన నందమూరి బాలయ్య. క్లాస్, మాస్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా దేన్నైనా అవలీలగా పోషించే ఈ టాప్ స్టార్ ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దసరా బరిలోకి దిగేందుకు ఇప్పటి శివతాండవం చేస్తున్న బాలయ్య ఇప్పుడు సినిమా బడ్జెట్ ని పెంచేశాడన్న వార్తలు మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాయి. అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ జోరు చూపిస్తున్న బాలయ్య ప్రస్తుతం అఖండ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి బాలయ్య కాంబోలో వచ్చిన అఖండ సాలిడ్ సక్సెస్ కొట్టడంతో ఇప్పుడు అఖండ 2కి మరింత క్రేజ్ పెరగడమే కాకుండా బడ్జెట్ కూడా భారీగానే పెరిగినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే బాలయ్య క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం ఏమాత్రం వెనకడుగు వేయకుండా భారీ బడ్జెట్ ని పెట్టడానికి సిద్ధమవుతుందట. ఇక ఇప్పటికే షూటింగ్ యమ జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఏవో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. చిత్ర యూనిట్ కూడా ఒకసారి కుంభమేళాలో, మరొకసారి హిమాలయాలలో, మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాలను సినిమా షూటింగ్ చేస్తూ భారీగా హైప్ పెంచేశారు. ఇక ఈ సినిమాకి మొదటిగా 150 కోట్ల బడ్జెట్ అనుకోగా పెరిగిన అంచనాల నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా 150 కోట్ల నుంచి 300 కోట్ల వరకు బడ్జెట్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ సినిమాలో జగపతి బాబు, ఎస్జే సూర్య, ప్రజ్ఞ వంటి వారు నటిస్తూ ఉండగా తాజాగా సంయుక్త మీనన్ కూడా వచ్చి చేరింది. మరో కీలకమైన పాత్రలో కావ్య తాపర్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి బడ్జెట్ తో అంచనాలని బాగా పెంచేసిన మేకర్స్ ఏ స్థాయిలో వసూళ్లని అందుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.